So dear students, in yesterday's video, the screen could not be captured. అందుకని మళ్ళొకసారి చేస్తున్నాను. ఇది చూసుకుంటూ చేయండి మీరు. మనం ఏ స్థాయిలో ఉన్నాం చూడండి ఒక్కసారి. చూడండి కంపెనీ స్థాయిలో ట్యాక్స్ రేట్ ఎట్లా డిఫైన్ చేయాలో నేను మీకు మొన్నటి క్లాస్లో చూపించాను. ఓకేనా? మీరు ఏం చేస్తున్నారు? F11 కొడుతున్నారు. కంపెనీ ఓపెన్ చేసినాక F11 కొడుతున్నారు. చూడండి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. F11 కొట్టినాక F3 కొడతారు. F3 కొట్టగానే స్టాట్యూటరీ అండ్ ట్యాక్సేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ ఎనేబులింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కొట్టేస్తున్నారు, మళ్ళీ ఎస్ కొడుతున్నారు. రకరకాల నెంబర్ ఇవ్వండి. ఇట్లా వచ్చినప్పుడు నేను మొన్న 18 అని పెట్టి సేవ్ చేశాను. ఈ స్క్రీన్ ఓపెన్ అయింది, అవునా కదా? ఇజ్ ఇట్ కరెక్ట్? మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. అక్కడ చేసిందే రైట్. F11 కొట్టమన్నాను, తర్వాత F3 స్టాట్యూటరీకి వస్తుంది. ఇవ్వండి, ఇది కూడా ఎస్ చేస్తే మీకు ఆ స్క్రీన్ కనపడుతుంది. చూడండి, ఇవన్నీ డీటెయిల్స్ మీరు ఇచ్చినాక మీరు కిందికి వస్తారు. కిందికి వచ్చినాక చూడండి, ఇక్కడ సెట్ ఆల్టర్ జిఎస్టీ రేట్ డీటెయిల్స్ అంటే ఇది నో ఉంటుంది. మీరు ఎస్ చేయండి. ఎస్ చేసినాక చూడండి, ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ 18% అని ఇచ్చాను నేను. కంపెనీ లెవెల్లో రావడానికి అది ఉపయోగపడుతుంది. ఏంటి నెక్స్ట్? ఎస్ ఓటు ఏం కాదు, డోంట్ వరీ. మీరు ఎస్ కొట్టండి. రైట్, కొట్టేసుకుంటూ పోండి. ఎంటర్ చేసుకుంటూ పోండి. ఎంటర్ చేసుకుంటూ పోండి. అక్కడ దాకా పోయినాక సెట్ ఆల్టర్ జిఎస్టీ రేట్ డీటెయిల్స్ అంటే ఎస్ కొట్టండి. అది అన్నోన్ కాదు, ట్యాక్సబుల్ అని కొట్టండి. ట్యాక్సబిలిటీ దగ్గర ట్యాక్సబుల్ అని కొట్టండి. అక్కడ స్క్రీన్ మీద చూడండి, ట్యాక్సబుల్ కొట్టండి. 18% ఇవ్వండి, లేదా 12%, మీ ఇష్టం, ఏది ఇచ్చినా పర్వాలేదు. చేసావా నెంబర్ 1? నెక్స్ట్ది ఎస్ కొట్టేస్తే మీకు అవి ఆ బాక్స్ ఓపెన్ అయిపోయింది. బాబు ఓకే, వెరీ గుడ్. చేసావా మరి నాగరాజు? వెరీ గుడ్. దాన్ని ఎస్ చేయి. ఎస్ చేస్తే ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. చివరిలో ఇట్లా వస్తుంది చూడండి, ఎస్ ఆర్ నో అని. అది చేసినాక దాన్ని ఎస్ చేసేయండి. ఎస్కి యాక్సెప్ట్ చేయండి. ఓకే, I am doing is I am. చేస్తే ఇట్లా ఈ స్క్రీన్ వస్తుందండి. జిఎస్టీ డీటెయిల్స్ స్క్రీన్ వస్తుంది. మీరు F11 F3 కొట్టినాక సెకండ్ దాన్ని ఎస్ మార్చినాక అట్లా ఇది వస్తుంది. దీంట్లో అన్ని ఇక్కడ ఉన్న దీన్ని ఎస్ చేయండి. ఇక్కడ నోట్ సెట్ ఆల్టర్ జిఎస్టీ రేట్ డీటెయిల్స్, అది ఎస్ చేయగానే మీకు ఇక్కడ బాక్స్ ఓపెన్ అయింది. ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ లో మీరు ఎంత పర్సంటేజ్ ఇస్తే అది కంపెనీ లెవెల్కి సెట్ చేస్తారు ట్యాక్స్. నాగరాజు కొట్టు, అయిపోయిందా? ఎంటర్ చేసుకుంటూ కొట్టేసి ఎస్ యాక్సెప్ట్ చేయి. ఎంటర్, మొత్తం ఎంటర్ కొట్టుకుంటూ పోండి. ఎస్ యాక్సెప్ట్ చేసేయండి. ఎస్ 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 వై కొడితే చాలు. ఓకేనా? అట్లా కొట్టి వదిలిపెట్టండి. చూడండి, మనం కంపెనీ లెవెల్లో జిఎస్టీ ట్యాక్స్ రేట్ సెట్ చేసాం దీంతో. ఓకేనా? దీన్నే మనం ఏమంటామంటే ఎట్ మాస్టర్స్ లెవెల్ అని ఉంది చూడండి సిలబస్ లో. నిన్న మీకు చూపించాను, డిఫైనింగ్ ట్యాక్స్ రేట్స్ ఎట్ మాస్టర్ లెవెల్ అండ్ ట్రాన్సాక్షన్ లెవెల్ అని. మాస్టర్ లెవెల్ కంపెనీ లెవెల్లో మనం సెట్ చేస్తాం. కంపెనీ, ఇఫ్ ఏ కంపెనీ ఈజ్ డీలింగ్ విత్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ గూడ్స్, ఒకటే ఒక టైప్ గూడ్స్, అది ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసిన దాంట్లో 18% రేట్ తోటి ఉన్న గూడ్స్ తోటే డీల్ చేస్తుంటే మనం 18% ఇస్తే కంపెనీ ఏది కొన్నా ఏది అమ్మినా 18% చూపిస్తుంది డిఫాల్ట్ గా. అర్థమైందండి? రకరకాల గూడ్స్ కాదు, ఒకటే గూడ్స్ టైప్ ఆఫ్ గూడ్స్ తోటి కంపెనీ డీల్ చేస్తుంటే మనం ఆ రేట్ ఇక్కడ సెట్ చేయొచ్చు. దిస్ ఈజ్ సెట్టింగ్ ఎట్ కంపెనీ లెవెల్. అర్థమైందండి? దిస్ ఈజ్ ఫస్ట్ లెవెల్. చూడండి, డిఫైనింగ్ ట్యాక్స్ రేట్స్ ఎట్ కంపెనీ లెవెల్. కంపెనీ లెవెల్లో ఈ విధంగా సెట్ చేయొచ్చు. ఇట్లా ఎప్పుడు సెట్ చేస్తాము అంటే ప్లీజ్ రిమెంబర్, ఎట్ కంపెనీ లెవెల్ వీఆర్ గోయింగ్ టు ఫిక్స్ జిఎస్టీ రేట్స్ వెన్ కంపెనీ ఈజ్ డీలింగ్ విత్ ఓన్లీ వన్ కైండ్ ఆఫ్ గూడ్స్. మీకు జిఎస్టీ స్లాబ్స్ రేట్స్ చూపించాను. జిఎస్టీ నిల్ రేట్ ఉన్నాయి, ఎగ్జెంప్టెడ్ గూడ్స్ ఉన్నాయి, 0%, 5%, 12%, 18%, 28%. సో డిఫరెంట్ ట్యాక్స్ రేట్స్ ఉన్నాయి జిఎస్టీ. కంపెనీ 18% ట్యాక్స్
ఉన్న గూడ్సే డీల్ చేస్తుంది అనుకుంటే ఇట్లా మనం సెట్ చేయొచ్చు కంపెనీకి. డిడ్ యూ అండర్స్టాండ్? ఈజ్ ఇట్ క్లియర్? ఒకవేళ కంపెనీ డిఫరెంట్ ట్యాక్స్ రేట్స్ తోటి ఉన్న గూడ్స్ తోటి లేదా సర్వీసెస్ తోటి డీల్ చేస్తుంది అన్నప్పుడు ఇక్కడ సెట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ బ్లాంక్ వదిలిపెట్టినా కానీ తీసేసుకుంటుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ఫస్ట్ లెవెల్. నెక్స్ట్ చూడండి, కంపెనీ లెవెల్ తర్వాత ఇంకా నెక్స్ట్ నిన్న చేసినట్టుగా ఇంకొక లెవెల్ ఉంది, లెడ్జర్ లెవెల్. అంటే నిన్న మీకు సేల్స్ ఓపెన్ చేశాను, పర్చేజెస్ ఓపెన్ చేశాను, అట్లనే రఘు పేరుతో ఒక అకౌంట్ ఓపెన్ చేశాను. అట్లా లెడ్జర్ లెవెల్లో కూడా మనం సెట్ చేయొచ్చు. చూడండి ఇక్కడ నేను ఈ ఎగ్జాంపుల్లో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, పర్చేజెస్ అకౌంట్ కు సెట్ చేసి ఉన్నది. ఇక్కడ సేమ్ సెట్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ అని వస్తుంది. అది కొట్టంగానే మీకు ఇక్కడ పర్సంటేజ్ అడుగుతుంది, ట్యాక్స్ ఎంత మార్చాలి అని. ఓకేనా? షల్ వి డూ అగైన్? నిన్న చేసింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి చేద్దాం. లెడ్జర్ ఓపెన్ చేసి ఐఎమ్ ఓపెనింగ్, యు సీ రైట్. ఇది యాక్సెప్ట్ చేస్తున్నానండి. యాక్సెప్ట్ చేసినాక అన్ని కొట్టేసుకుంటూ పోతున్నాను. చివరిలో దిస్ ఈజ్ ఆల్సో ఐఎమ్ యాక్సెప్టింగ్. నౌ సేమ్ అకౌంటింగ్ ఫీచర్స్ లోకి వెళ్ళండి. సారీ, బ్యాక్ వెళ్ళండి, అకౌంట్స్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళండి. అకౌంట్స్ ఇన్ఫో బ్యాక్ వెళ్ళండి. అకౌంట్స్ ఇన్ఫో వచ్చింది కదా. ఓకే, నెక్స్ట్ లెడ్జర్ క్రియేట్ చేస్తున్నాను. అకౌంట్స్ ఇన్ఫో ఎంటర్ చేయగానే మీకు ఇది వస్తుంది చూడండి, గ్రూప్స్ లెడ్జర్స్ అని వస్తుంది. యు ఓపెన్ లెడ్జర్స్, క్రియేట్ సింగిల్ లెడ్జరే క్రియేట్ చేయాలి. సౌమ్య ఏమైనా మొత్తం వెళ్ళిపోయిన బ్యాక్ మళ్ళీ ఓపెన్ చేయి. ఓకేనా? క్రియేట్ సింగిల్ లెడ్జర్ మాత్రమే చేయాలి. మీరు 5th సెమిస్టర్లో టాలీలో నేర్చుకున్నట్టు మల్టిపుల్ లెడ్జర్ క్రియేట్ చేయద్దు. ఎందుకంటే మల్టిపుల్ లెడ్జర్ చేస్తే మీకు ఆప్షన్స్ రావు, జిఎస్టీ సెట్ ఆల్టర్. కానీ క్రియేట్ సింగిలే అనాలి. నిన్న నితీష్ ట్రై చేసింది మల్టిపుల్, దానికి ఒకటేసారి చేయొచ్చు అని, అట్లా రావు ఆప్షన్స్. ఓకే, ఓన్లీ సింగిల్ లెడ్జర్ యూ హ్యావ్ టు క్రియేట్. సో క్రియేట్ అంటున్నాను. సేమ్ ఇక్కడ పర్చేజెస్ లెడ్జర్ ఓపెన్ చేస్తున్నాను. అయితే నాకు ఏమయ్యే అవకాశం ఉంది అంటే, పర్చేజెస్ లెడ్జర్ ఆల్రెడీ ఉన్నది అని చెప్తుంది. ఎందుకంటే నిన్న నేను అకౌంట్ ఓపెన్ చేశాను కదా. నేను ఏం చేస్తా అంటే ఇంట్రా స్టేట్ పర్చేజెస్ అని ఓపెన్ చేస్తాను. అందుకని ఇంట్రా స్టేట్ పర్చేజెస్. ఇంట్రా స్టేట్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంట్రా స్టేట్? మీకు 2 టైప్స్ ఆఫ్ పర్చేజెస్ ఉంటాయని చెప్పాను, ఇంట్రా స్టేట్, ఇంటర్ స్టేట్. పర్చేజెస్ ఐఎమ్ ఆస్కింగ్. ఇంట్రా స్టేట్ పర్చేజ్ అంటే ఏంటి? ఇక్కడ స్పెల్లింగ్ చూడు, ఇంట్రా స్టేట్ అన్న నేను. ఇంట్రా అంటే ఏంటి? లోపల, సేమ్ స్టేట్. మీకు చెప్పాను ఎట్లా గుర్తుపెట్టుకోవాలని. ఇంటర్ స్టేట్ అంటే ఇంటర్ చదివినాక మీరు బయటికి వెళ్ళిపోతారు, ఆ కాలేజీలో ఉండరు. అట్లా గుర్తుపెట్టుకోండి. ఇంటర్ స్టేట్ అంటే విత్ అదర్ స్టేట్స్. ఇంట్రా స్టేట్ అంటే సేమ్ స్టేట్. సేమ్ స్టేట్ లో ఉన్న వాళ్ళతోటి మనం పర్చేజ్ చేసుకున్నాం వాళ్ళ దగ్గర నుంచి. ఓకేనా? సో ఇంట్రా స్టేట్ పర్చేజెస్ అన్నాను. ఇది ఏ గ్రూప్ అండర్ విచ్ గ్రూప్? ఏ గ్రూప్ కిందకి వస్తుందండి? పర్చేజెస్ కిందకే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. వెదర్ ఇట్ ఈస్ ఇంట్రా స్టేట్ ఆర్ ఇంటర్ స్టేట్, వీ హ్యావ్ టు ఎంటర్ ఇట్ ఇన్ పర్చేజెస్ అకౌంట్స్. ఆ గ్రూప్ పేరు పర్చేజెస్ అకౌంట్స్. అక్కడ దాకా రండి, అందరు కొట్టండి. ఇంట్రా స్టేట్ పర్చేజెస్. ఇక్కడ ఇది పర్చేజెస్ చేయాలి, అండర్ పర్చేజ్ అకౌంట్ చూడండి. చూడండి అక్కడ స్క్రీన్ మీద ఎక్కువ చేయండి. ఓకే, ఇంట్రా స్టేట్ పర్చేజెస్ అండర్ పర్చేజ్ అకౌంట్. పర్చేజ్ చూడండి, ఇది జిఎస్టీ అప్లికబుల్ అంటే అప్లికబుల్ అనండి. ఇదిగోండి ఇక్కడ చూడండి, సెట్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ ఉంది కదా. ఇది నో అని ఉంటుంది. ప్రెస్ వై ప్రెస్ చేయగానే అది ఎస్ లోకి వెళ్ళిపోతే ఎంటర్ కొట్టండి. ఇక్కడ రేట్ అడుగుతుంది మళ్ళీ. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడ సెట్ చేసాము ట్యాక్స్ రేట్? లెడ్జర్ అంటే అకౌంట్. మనం పర్చేజెస్ అకౌంట్ ఓపెన్ చేసాము, అకౌంట్ లో సెట్ చేస్తున్నాం రేట్. ఓకే, సో కంపెనీ లెవెల్ లో సెట్ చేయొచ్చు, లెడ్జర్ లెవెల్ కూడా సెట్ చేయొచ్చు రేట్. అర్థమైందా? సో ఇక్కడ నేను ఏమంటున్నా, నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ వదిలిపెట్టండి, నేను ఏం మార్చట్లేదు. అన్నోన్ ఉన్నదాన్ని నేను ఏం చేస్తున్నా, ట్యాక్సబుల్ చేస్తున్నా. అట్లానే చూడండి ఒక్కసారి ఇక్కడ చూడండి, నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఉంది కదా.
ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇంట్రా స్టేట్ అంటే ఏంటి? విత్ ఇన్ ద సేమ్ స్టేట్. ఇక్కడ మీకు రైట్ సైడ్ ఆప్షన్స్ ఉంటాయి చూడండి, ఇవ్వండి ఇక్కడ అది ఎందులో వస్తుందో చూడండి ఒక్కసారి. ఇంట్రా స్టేట్ అనేది ఎక్కడ ఉందో చూడండి మీరు ఒక్కసారి. ఒక్క నిమిషం మీరు ఏంటి రావట్లేదు? నీకు ఏం రావట్లేదు నాకు ఒకసారి చెప్పు. ఇగో అక్కడ రాకపోతే బ్యాక్ స్పేస్ కొట్టు, వచ్చేస్తుంది. ఓకే రైట్, ఇక్కడ చూడండి ఇంట్రా స్టేట్ పర్చేస్ ఎక్కడ ఉంది? ఇగోండి ఇక్కడ ఉంది చూడండి, ఇంట్రా స్టేట్ పర్చేజెస్ ఎక్కడుంది? ఇవన్నీ ఇంటర్ స్టేట్ ఇక్కడ వరకు. ఎక్కడుంది? ఇంట్రా స్టేట్ పర్చేజ్, ఇంటర్ స్టేటే ఉంది. ఇంట్రా స్టేట్ ఎక్కడుంది? లాస్ట్ మోడ్ ఎక్కడుంది? డీమ్డ్ ఎక్స్పోర్ట్స్ ఉంది. ఇది కాదు కదా మనం చేయాల్సింది, ఎక్స్పోర్ట్స్ కాదు కదా. సింపుల్ నేను ఏమంటున్నా అంటే పర్చేజ్ ట్యాక్సబుల్ అంటున్నా, అవి ఏవి కాదు, పర్చేజ్ ట్యాక్సబుల్ అంటున్నా కింద. ఓకేనా, అది సెలెక్ట్ చేయండి. నౌ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఎంత పెడదాం చెప్పండి? ట్యాక్స్ మీకు నేను స్లాబ్స్ చెప్పాను కదా, 0%, 5%, 12%, 18%, 28%. నార్మల్గా నేను 12% పెట్టేస్తాను ఇక్కడ, ఓన్లీ ఫర్ అవర్ అండర్స్టాండింగ్. ఓకే, ఇట్లా కొట్టగానే ఇట్లా మీకు వచ్చేస్తుందండి, గూడ్స్ సర్వీసెస్ అని వస్తుంది. ఎంటర్ కొట్టండి, పర్సంటేజ్ సెట్ చేసి గూడ్స్ సర్వీసెస్ వస్తే మీరు గూడ్స్ చేయండి దాన్ని, నాట్ సర్వీసెస్. ఓకే, చివరిలో ఇది యాక్సెప్ట్ వస్తుంది, యాక్సెప్ట్ చేయండి, ఎస్ కొట్టేసేయండి, యాక్సెప్ట్ చేయండి. ఓకేనా, సో అర్థమైందండి. మనం ఎక్కడ సెట్ చేసాము, కంపెనీ లెవెల్లో ఎట్లా సెట్ చేసామో చూసారు. ఇది లెడ్జర్ లెవెల్. లెడ్జర్ మీన్స్ అకౌంట్, ఏదైనా అకౌంట్ లో కూడా ఇట్లా సెట్ చేయొచ్చు ట్యాక్స్ రేట్, జిఎస్టి రేట్. ఓకేనా, నాగరాజు బయటికి పోయినా ఎందుకు? రైట్, సరే నేను బ్యాక్ వెళ్తున్నాను. లెడ్జర్ లెవెల్ తర్వాత ఇంకా మనకి ఏమన్నా చూద్దాం. చూడండి చూడండి, స్టాక్ ఐటమ్ లెవెల్ మనకు లెడ్జర్ లెవెల్లో ఎట్లా సెట్ చేయాలో చూపించానండి. లెడ్జర్ లెవెల్ నేను ఇక్కడ పర్చేస్ అకౌంట్ ఓపెన్ చేశాను, ఇక్కడ ఎస్ చేశాను దీన్ని, పర్చేస్ అకౌంట్స్ లోకి వెళ్ళాను. ఇదిగోండి ఇక్కడ నేను ఎంత చేశాను, ఇది ఎంత పర్సెంటేజ్ ఉన్నది? 18% ఉంది దీంట్లో. ఈ రోజు నేను మీకు చేసింది ప్రాక్టికల్ గా 12% చేసి చూపించాను. అదే ఎంతన్నా పర్సెంటేజ్ పెట్టుకోవచ్చు మనం. ఓకే, నెక్స్ట్ స్టాక్ ఐటమ్ లెవెల్. స్టాక్ ఐటమ్ లెవెల్ నిన్న పెన్షన్ ఒకటి ఓపెన్ చేశాను కదా, మళ్ళా చేస్తాను, ఎట్లా చేస్తున్నానో చూడండి. ఓకే రైట్, చూడండి ఎట్లా స్టాక్ ఐటమ్ లెవెల్ అంటే ఎట్లా పోవాలి. ఎస్, ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్ లోకి పోయి స్టాక్ ఐటమ్స్ కొట్టేస్తున్నాను. చూడండి పోండి, ఎట్లా పోతున్నారు, ఐఎమ్ షోయింగ్. ఎట్లా పోతున్నారో చూడండి. స్టాక్ ఐటమ్స్, ఐఎమ్ గోయింగ్ టు స్టాక్ ఐటమ్స్. ఒక్క నిమిషం, లెట్ మీ స్క్రీన్ షేర్. ఎట్లా చేస్తున్నాను, స్క్రీన్ షాట్ తోటి స్క్రీన్ సేవ్ చేస్తున్నాను, మళ్ళీ మనకు డాక్యుమెంట్ షేర్ చేయడానికి. స్టాక్ ఐటమ్స్ లోకి వెళ్తున్నాను, చూడండి ఎట్లా చేస్తున్నాను చూడండి. స్టాక్ ఐటమ్స్ లోకి పోయినాను, స్టాక్ ఐటమ్ లో క్రియేట్, కొత్త ఐటమ్ క్రియేట్ చేస్తున్నాను. ఏది క్రియేట్ చేస్తున్నాను? పెన్సిల్. నిన్న పెన్ అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ పెన్ ఇస్తే తీసుకోలేదు. సో నవ్వు నేను పెన్సిల్ అని చెప్తాను, పెన్సిల్. చూడండి పెన్సిల్ అనే ఐటమ్ కొట్టానండి. చూడండి ఇక్కడ పెన్సిల్, ఇక్కడ ప్రైమరీ అని ఉంది, అది కూడా స్టేషనరీ ఐటమే కదండి. ఏ గ్రూప్? స్టేషనరీ. స్టేషనరీ కింద పెన్ను, పెన్సిల్, స్కేల్, ఎరేజర్, షార్ప్నర్ ఇవన్నీ వస్తాయి కదా, కలర్ పెన్సిల్స్ కానీ స్కెచ్ పెన్స్ కానీ అన్ని వస్తాయి. సేమ్ స్టేషనరీ గ్రూప్ తీసుకుంటాం. మీరు క్రియేట్ చేసుకోండి, క్రియేట్ చేయండి. ఎట్లా చేస్తారు? ఇదిగోండి చూడండి,
ఎట్లా చేస్తారో చూడండి. ఇక్కడనే స్టాక్ గ్రూప్ క్రియేట్ చేయిస్తున్నాను. ఇక్కడికి వచ్చినాక మీరు ఆల్ట్ సి కొట్టండి. ప్రెస్ ఆల్ట్ సి. సి కొట్టగానే మీకు స్టాక్ గ్రూప్ క్రియేషన్ అని అడుగుతుంది. అక్కడ మీరు గ్రూప్ స్టేషనరీ అని కొట్టండి. ఆల్ట్ సి. అక్కడ స్టేషనరీ అని కొట్టండి. నా స్పెల్లింగ్ అక్కడ ఉంటుంది. STATIONERY. పెన్ కొట్టాము. ఇక్కడ ఆల్ట్ సి కొట్టండి. ఆల్ట్ సి. ఇక్కడ స్టేషనరీ అని కొట్టండి. ఎంటర్ కొట్టేసి అండర్ కొట్టేసి ప్రైమరీ కొట్టేసి ఎంటర్ కొట్టండి. రైట్. ఆగు. తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ సెట్ ఆల్టర్ GST డీటెయిల్స్ ఉంది కదా, ఇక్కడ వేసుకోండి. ఇప్పుడు మీకు పర్సంటేజ్ అడుగుతుంది. ఇక్కడ ఎస్ కొడితే మీకు పర్సంటేజ్ అడుగుతుంది. ట్యాక్స్ అన్నోన్ కాదు, ట్యాక్సబుల్ చేయండి. ఓకేనా? STATIONERY స్టేషనరీ. పర్సంటేజ్ అడుగుతుంది. ఎంత అంటే 12% పెట్టండి. ఇష్టం ఎంతైనా పెట్టుకోవచ్చు. 12%. యూ గో టు ఫీచర్స్ కాదు, స్టాక్ ఐటెంలో ఎంటర్ కొట్టేసి క్రియేట్. అక్కడ కొట్టేసి స్టాక్ ఐటమ్ పెన్ అని కొట్టేసి అర్థమైందండి? పెన్ సెకండరీ అని ఎందుకు కొట్టావు? ఓహో, ఓకే, రైట్. యూనిట్స్ నాట్ అప్లికబుల్ అని వచ్చిందా? NOS అని కొట్టండి. నిన్న చూపించే ఆగండి, అక్కడ ఆగండి. అక్కడ చూపిస్తా, బోర్డు మీద చూపిస్తా. రైట్, ఇటు చూడు నాగరాజు. ఇగో ఇక్కడ నేను ఏమంటున్నా అంటే, నాకు ఆల్రెడీ పెన్ అయిపోయింది కాబట్టి పెన్సిల్ అని కొడుతున్నాను. చూడండి, సారీ, ఆల్రెడీ స్టేషనరీ ఉంది కదా, స్టేషనరీ ఐటమ్ అని కొడుతున్నా. స్టేషనరీ ఐటమ్స్ అని కొడుతున్నాను. చూడండి, కొట్టినాక స్టేషనరీ ఐటమ్స్ అని కొడుతున్నాను. అండర్ ప్రైమరీనే ఉండనివ్వండి. ఓకే, షుడ్ క్వాంటిటీస్ ఆఫ్ ఐటమ్స్ బి యాడెడ్. అది ఎస్ పెట్టినా నో పెట్టినా ఇబ్బంది ఏమి లేదు. ప్రెసెంట్ గా నోనే ఉంచుతున్నాను. సెట్ ఆల్టర్ GST డీటెయిల్స్ అని ఉన్నది. ఇక్కడ ఏమంటాను అంటే ఎస్ అంట. చూడండి, ఎస్ కొట్టగానే ఇక్కడ అన్నోన్ ఉంది కదా, ఈ ట్యాక్సబిలిటీని ట్యాక్సబుల్ చేయండి. చూడండి, ఇక్కడ మళ్ళీ ట్యాక్స్ రేట్ అడుగుతుంది. నేను 12% ఫిట్ చేస్తున్నాను. ఓకే, మరి అవర్ అండర్స్టాండింగ్. నాగరాజు వచ్చింది అంతా? నవ్వుతున్నాం ఏంటి మరి? అక్కడికంటే కూడా రైట్. చూడండి, ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ నేను ఇక్కడ ఏమంటున్నా అంటే 12% అని కొట్టేస్తాను. ఓకేనా? యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో అంటుంది. ఐఎమ్ యాక్సెప్టింగ్. చూడండి, ఒకసారి చూడండి, నేను ఏం చేశాను, పెన్సిల్ అని ఓపెన్ చేసి స్టేషనరీ ఐటమ్స్ అనే స్టాక్ గ్రూప్ క్రియేట్ చేసి, స్టేషనరీ ఐటమ్స్ అనే స్టాక్ గ్రూప్ లో ఇప్పుడు నేను ట్యాక్స్ ఇచ్చాను 12% అనేది. ఓకేనా? స్టాక్ గ్రూప్ లో నేను స్టాక్ ఐటమ్ కూడా ఇవ్వచ్చు. మళ్ళీ పెన్ అనేది అనుకుంటే కూడా మనకు 12% ఇవ్వచ్చు. అర్థమైందా మీకు? స్టాక్ లో రెండు ఉన్నాయి, స్టాక్ ఐటమ్, స్టాక్ గ్రూప్. స్టాక్ గ్రూప్ నేను స్టేషనరీ ఐటమ్ కింద పెన్ను, పెన్సిల్, స్కెచ్ పెన్స్, ఎరేజర్, షార్ప్నర్ ఎన్నో ఐటమ్ తీసుకోవచ్చు. వాటి అన్నింటి కలిపి ఒకటే ఒక 12% ఇచ్చేది. లేదా స్టాక్ ఐటమ్ విడిగా కూడా తీసుకోవచ్చు. పెన్నుకు 6%, పెన్సిల్ కు 10%, అట్లా రకరకాల కూడా ఇవ్వచ్చు. సో స్టాక్ ఐటమ్స్ కు నేను GST రేట్ ఇవ్వచ్చు. స్టాక్ గ్రూప్ కూడా నేను GST రేట్ ఇవ్వచ్చు. అన్ని రకాలుగా మనం చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను స్టాక్ గ్రూప్ అని ఉన్న చూడండి, స్టాక్ గ్రూప్ కే నేను పర్సంటేజ్ ఫిక్స్ చేశాను. 12% ఎస్ అని కొట్టాను. ఓకే, సో ఇక్కడ యూనిట్స్ అడుగుతుంది చూడండి. అక్కడ యూనిట్స్ దగ్గర నేను ఏం చేశాను, మీకు అడిగితే మీరు ఏం చేయాలి అంటే, స్టేషనరీ ఐటమ్స్ కింద యూనిట్స్ అని వచ్చింది మీకు, అవునా? మీరు అక్కడ మళ్ళీ ఏం చేయండి, నిన్న చెప్పాను మీకు, ఆల్ట్ సి కొడితే మీకు కొత్త యూనిట్స్ ఓపెన్ అవుతాయి. ఆల్ట్ ప్లస్ సి కొడితే ఇవ్వండి, ఇక్కడ సింబల్ అని అడుగుతుంది. ఓకేనా? నాకు ఆల్రెడీ
యూనిట్స్ పీసెస్ బాక్సెస్ నేను ఏదో పెట్టాను. ఇప్పుడు పీసెస్ అని కొడతా, పీసీఎస్ అని కొడతాను చూడండి. మళ్ళీ ఇక్కడ పీసీఎస్ అని కొడతాను. పిఐఈసిఎస్ ఇదిగోండి ఇక్కడ ఇట్లా ఓపెన్ అయితే చూడండి. మీరు తప్పు కొట్టిన రైట్ కొట్టిన ఇట్లా ఒకటి ఓపెన్ అవుతుంది చూడండి. పీసీఎస్ అని కొట్టండి, లేదా మీరు పీసీఎస్ అని మళ్ళీ కొట్టండి, లేదా పిఐఈసిఎస్ అని కొట్టండి. పూర్తి పిఐఈసిఎస్ అని కొట్టండి. పీసెస్ ఎంటర్ కొట్టండి. ఓపెన్ అవుతుంది. అందులో మీకు ఏది అది క్వాంటిటీ ఏదో యూనిట్స్ ఏమనుకుంటున్నారో అది సెలెక్ట్ చేయండి. మళ్ళీ ఎక్కడికి పోతున్నావు? ఏమైంది? ఎక్కిపోతున్నారు మీరు. పెన్సిల్ స్టాక్ ఐటమ్ కింద ఆల్టర్ సి కొట్టు. స్టేషనరీ ఆల్టర్ ప్లస్ సి, ఆల్టర్ సి స్టేషనరీ అని పెట్టు. స్టాక్ ఐటమ్ పెన్సిల్ కొట్టావు కదా, ఆల్రెడీ ఉన్నది. నువ్వు మనకి మారుస్తున్నావు నేమ్ అన్నకి నువ్వు సేవ్ చేసి వాళ్ళకి తెలుసు. నువ్వు అలా కొట్టవలసిన అవసరం లేదు. ఇక్కడ నువ్వు ఏం చేయొచ్చు అంటే సెట్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ అనుకోవాలి. అప్పుడు ఏమన్నా ఆల్టర్ మార్క్స్ స్టేషనరీ సరే ఇది ఎస్ చేసి డీటెయిల్స్ మార్క్స్ ఏమైంది? పీసెస్ పీసెస్ కింద ఏమైంది? ఇక్కడ ఉంది పీసెస్ అన్నదా ఫిక్స్ స్టార్ట్ ఐటమ్ ఏం కొట్టాము? పెన్సిల్ కొట్టు, పెన్సిల్ కొట్టు. పీసెస్ పీసీఎస్ కొట్టు. నేను కొట్టాను అక్కడ చూడండి స్క్రీన్ మీద పీసీఎస్ కొట్టు. నెక్స్ట్ పిఐఈసిఎస్ కొట్టు. ఓకే ఎంటర్ ఎంటర్ కొట్టు, ఎంటర్ కొట్టు. ఇక్కడ నువ్వు సెట్ ఆల్టర్ ఎస్ కొట్టు. నీకు పర్సంటేజ్ అడుగు, ఎస్ కొట్టు, వై కొట్టు, ఎంటర్ కొట్టు, పర్సంటేజ్ అడుగు. ఓకే ట్యాక్సబుల్ అను పర్సంటేజ్ అడుగు, పర్సెంట్ గుడ్స్. నీకు పర్సంటేజ్ అడిగిందా? వెరీ ఎంటర్ కొట్టు, ఎంటర్ కొట్టు, ఎంటర్ కొట్టు. ఇక్కడ నో ఇక్కడ కొట్టు, ఇక్కడ కొట్టు, యాక్సెప్ట్ కొట్టు. ఎంటర్ కొట్టు, ఎంటర్ కొట్టు, ఎంటర్ కొట్టు, ఎంటర్ కొట్టు, ఎంటర్ కొట్టు. ఇక్కడ ఆల్రెడీ సి కొట్టే యూనిట్ సింబల్ పీసీఎస్ కోర్సు పిఐఈసిఎస్ కొట్టి ఎంటర్ కొట్టు. ఇక్కడ మీకు వస్తుంది పీసెస్. ఇక్కడ క్వాంటిటీ కొట్టు. ఓపెనింగ్ బ్యాలెన్స్ 5 ఉందా? పెన్సిల్ 5 బ్యాలెన్స్ యాక్సెప్ట్ ఎస్. ఏమైంది నీకు? అసలు ఏ కస్టమర్కి క్రియేట్ చేసామంటే ఆల్రెడీ పెన్ పెన్సిల్ రెండు క్రియేట్ చేస్తున్నారు. పెన్ స్టేషనరీ నాట్ యూనిట్స్ వస్తాయి. యూనిట్స్ రావాలి కదా, కొట్టమని చెప్పాను కదా. ఆల్ట్ సి కొడితే అక్కడ ఓపెన్ అయింది పీసీఎస్ కొట్టు, పిఐఈసిఎస్ కొట్టు, ఓపెన్ అయింది. ఇక్కడ పీసెస్ వేసుకో, ఓపెన్ అయింది. యాక్సెప్ట్ ఎస్. అందుకని అప్లికబుల్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ ఎస్. ఇక్కడ పర్సంటేజ్ అడుగుతుంది ఆన్ వాల్యూ యాక్సెప్ట్. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ ట్యాక్స్ 500 ఇది. ఓకే రేట్ ఒక 10. ఓకేనా? అర్థమైనా? నీకు పెన్ను పెట్టే పెన్సిల్ చేసుకుంటా. ఓకేనా? ఏమైంది?
ఆల్రెడీ క్రియేట్ చేసాము. సో పెన్ ఆల్రెడీ ఉన్నది కదా మీకు. సో స్టేషనరీ పీసెస్ వెరీ అప్లికేబుల్. ఇది ఎందుకు నోట్ పెట్టారు? ఇది ఎస్పెక్ట్ పార్ట్స్ అవుతాయి. అన్నోన్ కాదు ట్యాక్స్ 20% ఈ పంటగా తెలుసుకో. ఓకే క్వాంటిటీ ఒక 1000 అనుకో. ఓకే ట్యాక్స్ 10 రూపాయలు మొత్తం 10,000. ఓకే బస్ ఏమైంది? పీసీఎస్ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అన్ని కూడా మీ దగ్గర కాబట్టి కొత్త పేరు పెట్టుకోవాలి. ఏం పెట్టుకుంటావు? బాక్స్ బాక్స్ ఓకే. ఓకే సే ఎస్ కూడా పర్సంటేజ్ ఏమైంది వచ్చిందా? 10,000 1 లక్ష రూపాయల చాలా ఒక పెన్సిల్ 1 లక్ష రూపాయలు కాబట్టి ఉంటాడు నీ దగ్గర బాబు. ఎంత కొట్టాడు ఫోటో వాల్యూ ఎంత అన్నోన్ వాల్యూ ట్యాక్స్ చేయగలరా? ఇక్కడ ఎంత పర్సెంట్ ఓకే. ఓపెనింగ్ బ్యాలెన్స్ క్వాంటిటీ ఎంత? ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత? మీ దగ్గర ఒక 5 రూపాయలు మొత్తం ఆటోమేటిక్ 500 వస్తుంది. ఓకేనా? రైట్ గౌతమి మనం పెన్సిల్ అట్లా కాదు. అట్లా ఉన్నప్పుడు ఏమన్నా అందులో ఏమైనా మార్పులు కావాలి అంటే ఏం చేయాలి? ఆల్టర్ పెట్టుకుంటే దాంట్లో ఏమైనా మార్పులు చేసుకోవచ్చు. సెట్ ఆల్టర్ ఇక్కడ ఓకేనా? బాబు అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు చూడండి ఇటు ఎంటర్ కొడుతున్నాను యాక్సెప్ట్ ఎస్. ఇదంతా మీరు చేశారు చూడండి ఇక్కడ సెట్ ఆల్టర్ ఉన్నదాన్ని నేను ఏం చేస్తున్నా? ఎస్ కొడుతున్నాను. చూడండి ఇక్కడ మనం అన్నోన్ కాకుండా ట్యాక్సబుల్ చేస్తున్నాను. ఇది 12% పెట్టాను. యూ కెన్ చెక్. చూడండి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇక్కడ మనం చూపించుకోవచ్చు. నేను ఒక 500 పెన్సిల్ ఉన్నాయి అనుకుంటారు నా దగ్గర. ఒక్కొక్క పెన్సిల్ విలువ 5 రూపాయలు అనుకుంటున్నాను. టోటల్ 2500 ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అవి 2 కొడితే ఇక్కడ వచ్చేస్తుంది. అది ఓపెనింగ్ బ్యాలెన్స్ అన్నమాట. ఓకేనా? యాక్సెప్ట్ బస్. చూడండి మనం ఇప్పుడు ఏం చేసామండి? ఇక్కడ జిఎస్టీ రేట్స్ ఇచ్చాము, కంపెనీ లెవెల్లో ఇచ్చాము, లెడ్జర్ లెవెల్లో ఇచ్చామంటే అకౌంట్ పర్చేస్ అని అకౌంట్ ఓపెన్ చేయించాము. మీకు అక్కడ మీకు జిఎస్టీ రేట్ ఇచ్చాను. అక్కడనే స్టాక్ గ్రూప్ లెవెల్, స్టాక్ ఐటమ్ లెవెల్ రెండు కవర్ చేయించాను. స్టాక్ గ్రూప్ లెవెల్ అంటే స్టేషనరీ లెవెల్లో ఒకసారి రేట్ ఇచ్చాను. అట్లనే పెన్సిల్ కానీ పెన్ కానీ మీకు ఓపెన్ చేయించాను. అక్కడ కూడా మీరు జిఎస్టీ రేటు 12%, 18% ఏదో ఒకటి కొట్టారు. ఓకేనా? సో ఇట్లా ఈ విధంగా రకరకాల లెవెల్లలో మనం జిఎస్టీ రేట్స్ ఇప్పించవచ్చు. చూడండి ఇవన్నీ మీరు చేశారు. చూడండి ఇట్లా మార్చి ఇవ్వండి. అట్లనే డిఫైనింగ్ జిఎస్టీ రేట్స్ ఎట్ సేల్స్ ఆర్ పర్చేజ్ ట్రాన్సాక్షన్స్ మీకు పర్చేజ్ చూపించాను ఇంతకు ముందు. సో అట్లా కూడా చేయొచ్చండి. సో ఇవన్నీ కూడా ఈ 4 రకాలుగా మనం ఎంటర్ చేయొచ్చండి జిఎస్టీ రేట్స్. మళ్ళీ ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఇవ్వండి
ఫస్ట్ ఎట్ కంపెనీ లెవెల్ ఎట్లా చేయాలో మీకు చూపించాను. చూడండి కంపెనీ లెవెల్ ఎట్లా అనేది మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. మీరు ఇక్కడికి పోయి ఫీచర్స్ దగ్గరికి పోయి F3 కొడితే స్టాట్యుటరీ వస్తుంది. ఇక్కడ సెట్ ఆల్టర్ జిఎస్టి డీటెయిల్స్ ఉంటే నో ఉన్నదాన్ని మీరు ఎస్ చేస్తే, ఇఫ్ యూ పుట్ ఎస్ యూ కెన్ గివ్ డీటెయిల్స్ హియర్ ఆఫ్ యువర్ ట్యాక్స్ రేట్. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ సెట్ ఆల్టర్ జిఎస్టి రేట్ డీటెయిల్స్ అంటే ఇక్కడ నో ఉన్నదాన్ని మీరు ఎస్ చేస్తే యూ కెన్ డిఫైన్ ట్యాక్స్ రేట్ ఎట్ కంపెనీ లెవెల్. ఓకే, అది ఫస్ట్ లెవెల్. ఇది కాకుండా మనం మళ్ళీ ఏం చేసామండి, ఇక్కడ నోట్స్ మీరు ఒక్కసారి చూస్తే సెకండ్ చూడండి, డిఫైనింగ్ ట్యాక్స్ రేట్స్ ఎట్ కంపెనీ లెవెల్ ఫస్ట్ది చూడండి. ఇదంతా మనం చేసాము, ఇగోండి ఇక్కడ చేసాము. ఓకేనా. నెక్స్ట్ ఎట్ లెడ్జర్ లెవెల్. ఈ లెడ్జర్ లెవెల్లో నేను సేల్ కానీ పర్చేజ్ కానీ తీసుకొని చూపించాను. నిన్న రఘు అనే అకౌంట్ తీసుకొని చూపించాను. ఏ అకౌంట్ అయినా మనం చేయొచ్చు, కాకపోతే రఘు పేరులో రాదు. సేల్స్ కానీ పర్చేజెస్ కానీ ఏమైనా ఐటమ్ పేరుతో అకౌంట్ ఓపెన్ చేసినా కానీ వస్తుంది. ఓకేనా. సో అది మీరు మళ్ళొకసారి ఇక్కడ చూస్తే గమనించవచ్చు. ఐఎమ్ ఓపెనింగ్ దిస్. చూడండి అకౌంట్స్ ఇన్ఫోలో మీకు ఒకసారి లెడ్జర్స్ ఓపెన్ చేసి చూపిస్తాను. డిస్ప్లే అంటే ఓన్లీ ఓపెన్ అయితే చూడండి. పర్చేజెస్ లోకి పోయి నేను ఎంటర్ కొడితే సెట్ ఆల్టర్ జిఎస్టి డీటెయిల్స్ ఇక్కడ నో అని ఉన్నదాన్ని నేను ఏం చేశానండి, ఇంతకు ముందు ఎస్ చేశాను. ఎస్ చేస్తే మీకు బాక్స్ ఓపెన్ అయింది. చూడండి అదే ఈ విధంగా కనపడింది. చూడండి మీరు కావాలంటే ఆ బాక్స్ ఓపెన్ అయినాక ఇట్లా కనపడుతుందండి. ఇగోండి పర్చేజెస్ అకౌంట్స్ కింద మనం ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ సెట్ ఆల్టర్ జిఎస్టి డీటెయిల్స్ ఎస్ అని కొట్టేస్తే మీకు ఇగోండి ఇంత 18%, 99% వచ్చింది. ఓకేనా. ఇది కాకుండా స్టాక్ లెవెల్, ఇగోండి స్టాక్ నేను పెన్స్ అని తీసుకున్నాను. పెన్ లెవెల్లో స్టాక్ లెవెల్లో కూడా మనం ఒకసారి ఓపెన్ చేయొచ్చు. దాన్ని స్టాక్ దగ్గర ఎన్ని రకాలుగా చేయొచ్చు అని చెప్పాను, 2 రకాలుగా. స్టాక్ ఐటమ్ లెవెల్, స్టాక్ గ్రూప్ లెవెల్. పెన్స్ అన్ని నేను స్టేషనరీ కింద తీసుకున్నా, పెన్ను పెన్సిల్ అలాంటివి. సో పెన్ స్థాయిలో మనం తీసుకోవచ్చు, స్టాక్ ఐటమ్ లెవెల్లో మనం ఫిక్స్ చేయొచ్చు. అట్లానే స్టాక్ గ్రూప్ లెవెల్లో కూడా మనం ట్యాక్స్ రేట్ డిఫైన్ చేయొచ్చు. అవి 2 కూడా చూపించాను మీకు. ఓకే, సో ఇన్ని రకాలుగా మనం చేయొచ్చు అండి. సో అవన్నీ కూడా అగైన్ ఐఎమ్ షోయింగ్ యూ. చూడండి అకౌంటింగ్ ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్ లోకి పోయి స్టాక్ ఐటమ్స్ లోకి పోయి ఆల్టర్ అంటున్నానండి ఫర్ ఎగ్జాంపుల్ చూపించడానికి. చూడండి ఇక్కడ స్టాక్ ఐటమ్ లెవెల్, ఇక్కడ పెన్ స్టేషనరీ దగ్గర చూడండి, పెన్ స్టేషనరీ గ్రూప్ కింద పెన్నుని క్రియేట్ చేశాను నేను. దీనికి యూనిట్స్ ఏమని పెట్టుకున్నాను, బాక్స్ అని చూపించాను. తర్వాత ఇక్కడ అప్లికబుల్ అని కొట్టాను. సెట్ ఆల్టర్ జిఎస్టి డీటెయిల్స్ నో అని ఉంటే నేను దీన్ని ఏం చేశానండి, ఎస్ చేస్తే మీకు ఇక్కడ ట్యాక్స్ ఎంత అనేది అడుగుతుంది. యూ కెన్ చెక్ ఇట్. సో ఇది స్టాక్ ఐటమ్ దగ్గర మనం డిఫైన్ చేసేది. ఇట్లా కాకుండా చూడండి స్టాక్ గ్రూప్ ఇక్కడ కూడా మనం చేసుకోవచ్చు, స్టేషనరీ అని. దీన్ని మార్చాలంటే ఏం చెప్పాను, ఆల్ట్ సి కొట్టండి, మీకు వచ్చేస్తుంది కొత్తగా స్టాక్ గ్రూప్ క్రియేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ STATIONERY స్టేషనరీ అంటే ఒరిజినల్ స్పెల్లింగ్, కానీ మీకు కొత్తగా క్రియేట్ చేసి మీకు ఒకటి చూపించడానికి NARY అని కొడతాను నేను. చూడండి ఇక్కడ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఎస్ అంటే మీకు ఇక్కడ ఇంకో బాక్స్ ఓపెన్ అవుతుంది, ఇక్కడ కూడా డిఫైన్ చేయొచ్చు. సో స్టాక్ గ్రూప్ లెవెల్లో ట్యాక్స్ రేట్ ఇవ్వచ్చు, స్టాక్ ఐటమ్ లెవెల్లో ఇవ్వచ్చు. 2 దగ్గర కూడా మనం ఇవ్వచ్చు అండి. ఓకే, సో కంపెనీ లెవెల్లో మనం ఇవ్వచ్చు, లెడ్జర్ లెవెల్లో ఇవ్వచ్చు, స్టాక్ గ్రూప్ లెవెల్లో ఇవ్వచ్చు, స్టాక్ ఐటమ్ లెవెల్లో ఇవ్వచ్చు, అతనే ట్రాన్సాక్షన్ లెవెల్లో ఇవ్వచ్చు. సో ఇన్ని లెవెల్స్లో మీరు యూ కెన్ డిఫైన్ ట్యాక్స్ రేట్. సో అదే మనకు సిలబస్లో ఇక్కడ ఉన్నదండి. యూ కెన్ సీ ద సిలబస్ ఆల్సో. ఒకసారి సిలబస్ చూస్తే కాకతీయ యూనివర్సిటీ థియరీ అండ్ ప్రాక్టీస్ సిలబస్ అని కొడితే చూపిస్తున్నాను చూడండి. ఇందులో కంట్రోల్ F థియరీ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ జిఎస్టి. చూడండి ఇక్కడ మీరు గమనించవచ్చు, డిఫైనింగ్ సెకండ్ యూనిట్ లో డిఫైనింగ్ ట్యాక్స్ రేట్స్ ఎట్ మాస్టర్ అండ్ ట్రాన్సాక్షన్ లెవెల్స్, defining GST rate at stock group level, defining GST rate at transaction level, hierarchy of applying tax rate, hierarchy ante order
ఫస్ట్ కంపెనీ లెవెల్లో ఇస్తాం, తర్వాత లెడ్జర్ లెవెల్లో ఇవ్వచ్చు, ట్రాన్సాక్షన్ లెవెల్లో ఇవ్వచ్చు, స్టాక్ గ్రూప్ లెవెల్లో ఇవ్వచ్చు, స్టాక్ ఐటమ్ లెవెల్లో ఇవ్వచ్చు. ఇది ఒక వరుస. ఈ వరుసలో ఎక్కడన్నా ఇవ్వచ్చు మీరు ట్యాక్స్ డీటెయిల్స్, ట్యాక్స్ రేట్ యూ కెన్ డిఫైన్ ఎట్ ఆల్ దీస్ లెవెల్స్. మీకు అర్థమైందండి? అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? రైట్, ఐ am స్టాపింగ్ హియర్. టుమారో we will learn another concept, సెకండ్ యూనిట్. దీనికి సంబంధించి నోట్స్ షేర్ చేస్తాం మీకు. ఓకే, యూ కంప్లీట్ ద నోట్స్.